కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలయున్నవి, వాటిని వివరించెదను. సావధాను డయాలకిపుము. కార్తీక మాసములో నది స్నాం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రక్షతలు, దక్షిణ తాబులాది సంభావనలతో తృప్తిపరచినాను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపముడు చేసియున్నాను, ఆ పాపములన్నీయు పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రహ్మని బాలునికి ఉపనయనము చేసినదు వలన వచ్చు ఫలమునకు సరితుగావు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసములో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఏడల తను తరించుటయేగాక తన పితృ దేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందులకొక ఇతిహాసం గలదు, చెప్పెదను శ్రద్ధగా అలకిపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువిరు డను ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువిరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందు పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్ల పక్షాచంద్రు నివలెది నదినాభి వృద్ధి నొందుచు అతి గారబముతో పెరుగుచుండెను. ఆమె చూచు వారలకు కనుల పండువుగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యౌవన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి అనే అందఛందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బిదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తోలుగుటకుగాను నాకు కొంత దానమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతోలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి తన పాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటులా ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తంతమంతయి చెప్పి భార్యతో సుఖమనుభావించుచుండెను. సుబిరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. ఎత్తుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రోజు భార్య మణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరుల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువిరుని కలుసుకొని, ఓయి, నీవెవ్వడవు? నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశము నందు జన్మించిన వాణి వలెనున్నావు. నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువిరుడు, యు మహానుభావా, నేను వంగదేశమును నేలిచుండేది. సువిరుడను రాజును. నా రాజ్యము శత్రువులక్రమించుటచే భార్య సమేతముగా నీ ఎడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియును లేదు పుత్రా, శోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడని ఈ నందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి వాణి వద్ద కొంత దానము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములలోచుపక కన్య నమ్ముకొంటివి. కన్య విక్రయము మహాపాతకములలో నొకటి. కన్యను విక్రయించినవారు అసిపత్రవాన మను నరక మనుభావితురు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినాను వారు నశితురు. అది యూనుగాక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడినవారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థ మగుటయేగాక అతడు మహానరక మనుభావిచును.
కన్య విక్రయము చేసిన వారికి ఎత్తి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణిచియేయున్నారు. కావున రాబోయే కార్తీక మాసమునని రెండవ కుమార్తెను శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గల వణికి కన్య దానము చేయుము. ఎతుల చేసిన ఎడల గంగ స్నానమొనరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరు నవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దానధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్య బిడ్డలను సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జరా విడువమాటారా? ధమను బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణిపగలరు కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైయున్నవారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును, కాని కన్యదానము మాత్రము చేయను అని నిక్కచిగా నిదివేను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువిరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి యమలోకములో అసిపత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువిరుని పూర్వికుడై నా శృత కీర్తి యను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. కాని కన్యదానము మాత్రము చేయను అని నిక్కచిగా నిదివేను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువిరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి యమలోకములో అసిపత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువిరుని పూర్వికుడై నా శృత కీర్తి యను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువిరుడు చేసిన కన్య విక్రయము వలన ఆ శృత కీర్తిని కూడా యమ కింకరులు పాసాములతో బంధించి స్వర్గము నుండి తీసుకొని వచ్చిరి. అంతటా శృత కీర్తి నేనెరుగున్నత వరకును ఇతరులకు ఉపకారము చేసి ధనధర్మదులు యజ్ఞయాగాదులోనరించి యున్నాను. నాకీ దుర్గతి ఏల కలిగే నని మనమునందు కొని నిండు కొలువు దీరియున్న యమధర్మరాజు కదాకేగి నమస్కరించి, ప్రభూ, నీవు సర్వజ్ఞుడవు, ధర్ముత్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంటాను సమగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపము చేసి యుండలేదు. నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృత కీర్తిని గాంచి, శృత కీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజుడవు, నీవెటువంటి దురాచారములు చేసి యుండలేదు అయిననేమి? నీ వంశీయుడగు సువిరుడు తన జ్యేష్ఠ పుత్రికను దానమున కాసించి అమ్ముకోనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు 3 తరములవారు అటు 3 తరములవారును వరెంతటి పుణ్యపురుషులేనను నరకమనుభావించుటయ్యేగాక నిచ జన్మలెత్తవలసియుండును. నీవు పుణ్యముడ వాణియు ధర్మతుడా వాణియు నేనెగుడును గణ నీకోక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువిరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యశిర్వాదాము వలన నీవు మనవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శెలవంతుడునగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలకృత కన్య దానము చేయుచు యతుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువిరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కెగుదురు. కార్తీక మాసములో సాలకృత కన్య దమను చేసినవాడు మహాపుణ్యాత్ముడుగాను సుత్తి కీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువిరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యవ్వతి విషయములు వివరించి కార్తీక మాసమున సువిరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్య దన వివాహము చేసెను. యతుల కన్య దానము చేయుట వలన సువిరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసి కొనెను. కన్యదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యా దానము చేయవలేనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి యుండి ఉదసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును.
ఇట్లు స్కాంద పురాణ తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి త్రయోదశాధ్యేయము 13 రోజు పారాయణము సమాప్తము.